నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్‌లోనే కొంత ఫేమస్ అయిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారంటే అది గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, అట్లాగే గుడివాడ నుంచి కొడాలి నాని మాజీ మంత్రి. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరికీ కూడాను వైసీపీ అధిష్టానం టికెట్లు కేటాయించట్లేదు. సో వీళ్ళిద్దరికీ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు అని కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా కొంత విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతానికి. సో గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తి. అట్లాగే కొంతకాలం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వైసీపీలోకి రావడం జరిగింది. అలాగే యార్లగడ్డ ఇంతకుముందు ఆయన వైసీపీలో ఉన్న వ్యక్తి టీడీపీలోకి వచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ సామాజిక వర్గ డిబేట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు గన్నవరానికి సంబంధించి ఎవరైతే కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారో, కమ్మ సామాజిక వర్గ వర్గీయులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను వల్లభనేని వంశీని కొంత వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే టీడీపీని వ్యతిరేకించి ఆయన వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి కొంతమేర అక్కడ ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి గన్నవరానికి సంబంధించి పూర్తిగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే మంత్రి గత మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారో ఆయన పార్థసారథి వైసీపీకి రాజీనామా చేసి ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకు ఎక్కడైతే నూజివీడి టికెట్ కేటాయిస్తారు అని చెప్పేసి కొంతమేర అంటున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. సో నూజివీడికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడ నుంచి, పెనమలూరు నుంచి కూడా అనుకుంటున్న తరుణంలోనే అక్కడ ఉన్న అంతర్గతంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో, గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముద్రమైన వెంకటేశ్వరరావు, ఆయన అక్కడ నుంచి కొంత అలక ఏర్పడింది. ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో సీఎం క్యాంప్ ఆఫీస్కి ఆయన ఎప్పుడైతే వెళ్ళారో నూజివీడి సీట్ ఆయనకి ఇవ్వట్లేదని చెప్పేసి ముద్రమైన వెంకటేశ్వరరావుకి సంబంధించి గన్నవరం టికెట్ ఇస్తారని కొన్ని వ్యూహాగానాలు అయితే అంటున్న పరిస్థితి ఉంది. సో ఆయన ఎందుకంటే ముఖ్యంగా మనం గన్నవరం నియోజకవర్గంలో కొంత కమ్మ సామాజిక వర్గం వంశీని వ్యతిరేకిస్తుంది కాబట్టి యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడాను రెండవ పెద్ద వర్గంగా అక్కడ ఉన్నాయి. దాదాపుగా 38,000 యాదవ సామాజిక వర్గ ఓట్లు గన్నవరం నియోజకవర్గంలో ఉంది. సో గన్నవరానికి సంబంధించి ముద్రమైన వెంకటేశ్వరరావుని ఈసారి అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కొంత ఓటర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ముద్రబోయినను కొంచెం అక్కడ కనుక నియమిస్తే కనుక కొంతమేర వైసీపీకి ఛాన్స్ ఉంది, మంచి అవకాశం ఉంది. ముద్రబోయిన వెంకటేశ్వరరావు సీనియర్ నాయకుడు, ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి కొంతమేర యాదవ సామాజిక వర్గ ఓట్లు కూడాను ఆయనకి పడే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తుందని కూడా కొంతమేర అన్నారు. సో ఇదే ఇట్లా ఉంటే మనం ఒక్కసారి గుడివాడ నియోజకవర్గానికి వెళ్దాం. గుడివాడ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక కొడాలి నాని మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి కొడాలి నానిని మారుస్తున్నారు. ఇప్పటివరకు టికెట్ అనౌన్స్ చేయలేదని ఒక వార్త వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఇంటర్నల్ లింకేజ్ ఇంటర్లింక్లు మనం కొన్ని చూసుకున్నట్లయితే మచిలీపట్నం గతంలో గెలిచిన ఎంపీగా బాలశౌరికి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన జనసేనలో జాయిన్ అయ్యాడు. జనసేనలో జాయిన్ అవ్వడంతో అక్కడున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు అందరూ కూడాను కాపు నేతగా ఆయన కొంత బలమైన వ్యక్తి బాలశౌరి. మరొక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పేర్ని నాని కూడాను అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత, ఆయనకి కొడుకు టికెట్ కేటాయించారు. సో ప్రస్తుతానికి అక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లందరూ కూడాను కొంత బీసీ సామాజిక వర్గ ఓటర్లందరూ కూడాను వైసీపీకి సపోర్ట్ చేయకపోవచ్చు. బాలశౌరి పార్టీ మారారు కాబట్టి, జనసేనలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి మళ్ళీ అదే సెగ్మెంట్ నుంచి, మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయనకి టికెట్ ఇస్తున్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గ ఓటర్లు కానీ, కాపు సామాజిక వర్గ ఓటర్లు కానీ వాళ్ళందరూ కూడాను జనసేన వైపు చూసే అవకాశం ఉందని చెప్పేసి కొడాలి నానికి టికెట్ ఆపుతున్నారు ఈ సమీకరణం ద్వారానే. అంటే దాదాపుగా మనం గుడివాడ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో, మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఒక్కసారి దాదాపుగా బీసీ ఓటర్లే 1,00,000కు పైగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కేవలం బీసీ ఓటర్లు కానీ, కాపు సామాజిక వర్గ ఓటర్లు కానీ వీళ్ళందరినీ హోల్డ్ చేయడానికి మాత్రమే ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి కొడాలి నాని సామాజిక వర్గం వేరు కాబట్టి, కమ్మ సామాజిక వర్గం కాబట్టి కొంత కొడాలి నానికి టికెట్ హోల్డ్ చేసిన పరిస్థితి ఉంది. ఈసారి గుడివాడలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ కేటాయిస్తే బాగుంటుంది, ఈ సమీకరణాలన్నీ కూడాను సెట్ అవుతాయి. గుడివాడ కానీ లేదంటే మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ కానీ కాపులకి చెప్తే కనుక వైసీపీ ఆ రెండు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి భావించారు అధిష్టానం అని కొంతమంది భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడికి సంబంధించి మనం ఒకసారి గుడివాడలో చూసుకున్నట్లయితే దాదాపుగా కాపు సామాజిక వర్గం ఓటర్లే ఓన్లీ గుడివాడకి సంబంధించి 30,000 ఓటింగ్ ఉంది. ఈ 30,000 ఓటింగ్ ఒక పక్కన పెడితే మనం కమ్మ సామాజిక వర్గ ఓట్లు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 16,000 ఓట్లు ఉన్నాయి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి. కానీ ఏది ఏమైనా సరే గుడివాడలో కొంతమేర కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉండటం వల్ల వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఒక కాపు నేతకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా అంటున్నారు. అంటే గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ కూడాను గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కొడాలి నాని కొంత గుడివాడ
చుట్టుపక్కలంతా కూడాను ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ సెగ్మెంట్లో ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి గుడివాడ ఏదైతే గుడివాడ ఉందో గుడివాడలో ఒక కాపు నేతకు టికెట్ ఇవ్వాలనుకుంటున్న తరుణంలోనే మండలి హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఆయన బ్యానర్లే వెలిసినాయి అని కూడా కొంతమేర చెప్తున్న పరిస్థితి. కానీ మండలి హనుమంతరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఏం తెలియజేశారంటే, ఎప్పుడు కూడాను నేను వైఎస్ఆర్ కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విధేయుడిగా ఉంటాను. సో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే గుడివాడలో ఉన్న ఎమ్మెల్యే కొడాలి నానికి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు కాబట్టి మేమిద్దరం చాలా మంచిగానే ఉన్నాం కాబట్టి నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేదు, అంత అనివార్యత కూడా లేదని ఆయన చేయనని కూడా ఓపెన్గా చెప్పడంతో ఇక్కడ ఒక చిక్కుముడు అయితే వీడిపోయినట్లు తెలుస్తుంది. సో గుడివాడ టికెట్ ఏది ఏమైనా సరే మళ్ళీ కొడాలి నానికే ఇస్తారని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చేసింది. సో అదే పనిగా అధిష్టానం కూడాను మార్పులు చేర్పుల్లో భాగంగా మిమ్మల్ని మారుస్తున్నాం అనే థాట్ అయితే పెట్టుకోవద్దని చెప్పేసి కొంత క్లారిటీ అధిష్టానం నుంచి ఈ ఇద్దరికి వచ్చిందని కూడా కొంతమేర మనకున్న సమాచారం. సో ఎందుకు వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు కృష్ణా జిల్లాలో అంటే, వీళ్ళిద్దరూ కూడాను టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నేతలు, దట్టు కొంతమేర స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్, దట్టు వీళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరిని కూడా ఒక తెరపైకి తీసుకొస్తే వీళ్ళిద్దరు సీట్లు కూడాను అటు ఇటుగా ఉన్నాయని చెప్తే కొంతమేర ఇది మైండ్ అంటే టీడీపీ మైండ్ గేమ్ అని అనుకోవచ్చు అని కొన్ని సమాచార వర్గాలు చెప్తున్నాయి. లేదు వైసీపీ మారుస్తుందని కూడా కొన్ని సమాచార వర్గాలు చెప్తున్న తరుణంలోనే వైసీపీ వీటన్నిటికీ తెరదించుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకైతే కొంత క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పేసి, మీరిద్దరూ అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కొంత క్లారిటీ ఇచ్చారని చెప్పేసి విశ్వసనీయ సమాచార వర్గాల సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రస్తుతానికి గుడివాడ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, కొడాలి నానిని గుడివాడకి పంపించే ఛాన్స్ ఉంది. గుడివాడ కాన్స్టిట్యున్సీ కూడాను కొడాలి నానికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. సో ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరూ అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా కొంతమేర వాళ్ళకి సమాచారం అధిష్టానం నుంచి అందిందని కూడా కొంత క్లారిటీ ఇచ్చారనమాట. సో ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరూ అదే నియోజకవర్గాల నుంచి గుడివాడ నుంచి కొడాలి నాని, అలాగే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారా లేదా, అధిష్టానం వీళ్ళకి టికెట్లు కేటాయిస్తుందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి చిక్కుముళ్ళని వేయడానికి. సో ఇప్పటికైతే కొంతమేర వాళ్ళ క్లారిటీ వచ్చిందని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.